గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలకు గోదావరి జలాలను శుద్ధి చేసి అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని సత్యవతి నగర్ నందు ప్రజలకు మంచినీరు అందించడంలో భాగంగా 4.7 లక్షల వ్యయంతో మంచినీటి పైప్లైన్లను పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కాలనీలోని ప్రజలు త్రాగునీరుకి ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి తీసుకురాగా ప్రజల అవసరాల దృష్ట్యా 4.7 లక్షల వ్యయంతో వాటర్ పైప్లైన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తూరపునేని చిన్ని, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మద్దిపాట్ల శివరామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు సూర్యదేవర రంజిత్ కుమార్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ రామారావు, జనసేన పట్టణ అధ్యక్షులు డేగల రాము, జనసేన పట్టణ మహిళా అధ్యక్షురాలు నవ్య మరియు మున్సిపల్ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలో ఉండి కొత్తగా ఏర్పడినటువంటి సత్యవతి నగర్లో కానీ, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తగా ఏర్పడి హౌసెస్ నిర్మాణం చేసుకున్నటువంటి మ్యాక్సిమం ఏరియా అంతా కూడా ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులు కానీ ఇతరులు కానీ ఎవరో ఇంటి నిర్మాణం చేసుకున్నా ప్రస్తుతానికి వీళ్ళు ఇచ్చేటువంటి డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో అది బోరు వాటర్ అవటంతో, శుద్ధతోటి వచ్చేటువంటి వాటర్ అవటంతో తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ వీళ్ళంతా కూడా శుద్ధ వాటర్ చేయడానికి ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళకందరూ సత్యవతి నగర్కి వచ్చి ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరితో మాట్లాడితే ఇది 2014 నుంచి మీ ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉన్నాడు, అప్పటి నుంచి మాకు ఆ వాటర్ తోటి ఇబ్బంది పడతామని చెప్తానన్నారు. దాంతో దీన్ని ఇప్పుడు ఈరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 4,70,000 రూపాయలు ఒకటి, 3 లక్షల రూపాయలు ఒకటి, 2 విడతలుగా పెట్టి మున్సిపాలిటీ వాటర్ ప్యూరిఫై చేసినట్టు వాటర్ ఏదైతే ఉందో ఈ కొవ్వూరు మున్సిపాలిటీ నుంచి వచ్చే వాటర్ని ఈ సత్యవతి నగర్కి చుట్టుపక్కల ప్రాంతానికి కూడా ఒక్క వారం రోజుల్లోనే దీన్ని పూర్తి చేసి వీళ్ళకి స్వచ్ఛమైనటువంటి మంచినీరు ఇవ్వాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చైర్పర్సన్ గారు కానీ కౌన్సిలర్స్ గారు కానీ అందరూ కూడా ఆలోచించి దీన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లోనే వీళ్ళందరూ కూడా మంచినీరు అందించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వీటితో పాటుగా ఇవాళ గోదావరి మన పక్కన వెళ్తా ఉన్నది, కొవ్వూరు ఆనుకుని గోదావరి వెళ్తా ఉంది. పుణ్యనది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చక్కగా పుణ్యనదిలో స్నానాలు చేసి వెళ్ళటం కానీ పూజలు చేసి వెళ్తున్న పరిస్థితి ఉంది. గోదావరి వాటర్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళు వేరే గ్రామాలకు సంబంధించిన వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి వాటిని వాడుకునేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. కానీ తాగటానికి మాత్రం పూర్వం నుంచి గోదావరి వాటర్ తాగటానికి ఏదో అన్నీ ఉండి అల్లి నోట్లో శని ఉన్నట్టుగాను పక్కనే గోదావరి ఉన్న వాటర్ ఉన్నప్పుడు కూడా తాగటానికి గత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంతో కనీసం ఇది చేసిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. తొందరలోనే దీని మీద ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసి పంపించడం కూడా జరిగింది. తొందరలోనే అది శాంక్షన్ తీసుకుని పుష్కరాల నాటికల్లా కూడా అది పూర్తి చేసి గోదావరి వాటర్ని కొవ్వూరు పట్టణంలో ఉన్న ప్రజలతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం 3 మండలాలకు సంబంధించిన ప్రజలు కూడా మంచినీరు అందించాలని చెప్పిన లక్ష్యంతో ఎన్డీఏ కూటమి వీళ్ళు పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి మంత్రివర్యులు లోకేష్ గారు కానీ లేకపోతే నారాయణ గారు కానీ ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా చేసేది చెయ్యాలని చెప్పిన ఆలోచనతో ప్రతిపాదనలు ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. ఇది ఆల్రెడీ 110 కోట్ల రూపాయలతోటి రూరల్కైనా వచ్చేసరికి 60 కోట్ల రూపాయలతోటి టౌన్కి వచ్చేసరికి కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. సంబంధిత మంత్రుల దగ్గర ఆల్రెడీ డిస్కషన్లో ఉంది, మీటింగ్లో డిస్కషన్ జరిగింది. తొందరలోనే ఇది శాంక్షన్ అయ్యి పుష్కరాల నాటికి మొత్తం గోదావరి వాటర్ని ఇటు కొవ్వూరు పట్టణంలో ఉన్న ప్రజలకు కానీ నియోజకవర్గం ప్రజలందరూ కూడా మంచినీరు అందించిన లక్ష్యంతో ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు సత్యవతి నగర్లో ఉన్నటువంటి ఇక్కడ అందరూ కూడా టీచర్స్ అండి. టీచర్స్ అందరూ కూడా వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. గత కొంతకాలంగా మాకు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మాకు నిధులు లేక మేము ఇంతవరకు కూడా వీళ్ళని జాప్యం చేయవలసి వచ్చింది. అయితే వాళ్ళకి నీళ్లు లేకుండా చేయాలని అంటే మేము ప్రతిరోజు ఒక ట్యాంకర్ అయితే పంపించేవాళ్ళం. రోజు విడిచే రోజు కానీ లేకపోతే ప్రతిరోజు కానీ మేము ఒక ట్యాంక్ అయితే పంపించి ఆ ట్యాంకర్ నీళ్ళతో వీళ్ళకి వాటర్ అనేది అందించేవాళ్ళం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ముప్పిడి వెంకటేశ్వర గారు వారి చొరవతో మా మున్సిపాలిటీలో డబ్బులు ఉన్నా లేకపోయినా కూడా మంచినీరు అనేది ప్రతి మనిషికి కూడా జీవనాధారం కాబట్టి ఎవరికి కూడా మంచినీరు లేకుండా అందరికీ మనం ఫుల్ఫిల్గా అందించాలనే మంచి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగిందండి. వారి ఆదేశాల మేరకు మేము కూడా మా మున్సిపాలిటీలో మా కౌన్సిలర్స్ అందరితో మాట్లాడుకుని
మేమందరం కూడా ఇక్కడ 4,70,000 రూపాయలతో ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అలానే 3 లక్షల రూపాయలతో వేరొక వర్క్ కూడా ఇక్కడే స్టార్ట్ చేసి వీరందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటికీ మంచినీరు అందించే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలానే అంత మాత్రమే కాకుండా ఫర్దర్ గా ఇంకా ఎవరైనా గృహాలు కట్టుకుంటే కనుక వాళ్ళకి కూడా నీరు అందించే సౌకర్యంగా మేము ఈ పైప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. మేము మున్సిపాలిటీ తరపు నుంచి కానీ లేదా మన ఎమ్మెల్యే గారు, నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి కూడా నీరు అందించాలి, మంచి శానిటేషన్ ఇవ్వాలి అనే మంచి ఉద్దేశంతో మేమంతా కలిసి వెళ్తున్నామండి. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా కూడా మేము చేయాలని మంచి ఉద్దేశంతో మేము ఉన్నాం. ప్రజలందరూ కూడా మాకు సహకరించండి, మేము ప్రజలందరితో కలిసి పని చేయాలని మేము కోరుకుంటున్నాము. అలానే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మేము ఈ నీరు అందిస్తున్నామని అంటే ఈ రోజున ఎమ్మెల్యే గారి చొరవతో ఇది అందించడం జరుగుతుంది. దీనికి మేము చాలా సంతోషం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేసిన ఎవరు చేసినా ఒక చైర్పర్సన్ గా, మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్స్ గా మాకు అనేది ఒక మంచి పేరు అనేది తీసుకొచ్చే దిశగా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.